ఇది ఎప్పుడు తెలుస్తుందంటే మీరు అన్నమాట గ్రేస్ మార్కులు ఎప్పుడైతే వస్తున్నాయో గ్రేస్ మార్కులు వచ్చినప్పుడే అనుమానాలు బయటకు వస్తున్నాయి, అప్పుడే ఇట్లాంటి అంశాలు బయటకు వస్తున్నాయి. అందుకనే పరీక్ష అనుసరించేటువంటి పద్ధతి కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఖచ్చితంగా డెఫినెట్ గా చర్చించాల్సినటువంటి అంశాలే. దానికి మరి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలి, ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పడాలంటే ఏం చేస్తారు? సిబిఐకి అప్పగించారు, పట్టుకుంటారు. ఇప్పుడు ఎవరో బీజేపీకి చెందినటువంటి వాళ్ళని ఇద్దరినో అన్నదమ్ములు ఇద్దరినో పట్టుకున్నారు అన్నారు. నేను వాళ్ళే మొత్తం ఇదంతా చేశారని నేనైతే అనుకోవట్లేదు. వాళ్ళ వెనకాల ఏదో వ్యవస్థే ఉంటుంది, లీక్ మాఫియానే నడుస్తుంది అనుకోవాలి కదా. ఒక మాఫియా, ఒక వ్యవస్థే ఉంటుంది. ఇప్పుడు అనివార్యమైన పరిస్థితుల్లో జనాన్ని సంతృప్తికరించేందుకు ఇద్దరినో ముగ్గురునో అరెస్ట్ చేస్తారు. కానీ వాళ్ళిద్దరే చేయరు కదా. ఖచ్చితంగా దాని వెనకాల ఒక గ్యాంగ్, పేపర్ మాఫియా గ్యాంగ్, లీక్ గ్యాంగ్, పేరు ఏదన్నా పెట్టినవాడు ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ ముఖ్యంగా ఈ కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఇటువంటి ప్రాంతాల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తుంది. అంటే మీరు అంటుంటే నాకు కొన్ని ఉదాహరణలు గుర్తొస్తున్నాయి. లీక్ వెనక లీక్ ఒక్కడే చేయడు, దాని వెనకాల ఒక మాఫియానే ఉంటుంది, ఒక గ్యాంగ్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ సార్ ఒక స్లీపర్ సెల్స్ వ్యవస్థ లాంటిది ఈ లీక్ వ్యవస్థలో కనిపిస్తోంది. ఇది ఒక రకమైనటువంటి దేశద్రోహమే. ఇది డెఫినెట్ గా ఉంటుంది. సరే ఏంటి సార్, అంటే ఆల్ ఇండియా ఎగ్జామ్ అయిన తర్వాత మరి అటువంటి కోచింగ్ సెంటర్స్ లో ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమిటనేటువంటిది వాళ్ళంతా ఒక నెట్వర్క్, వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. మన పిల్లల కంటే, పరీక్ష రాసే పిల్లల కంటే వాళ్ళు అలర్ట్ గా ఉంటారు. ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా క్యాష్ చేసుకోవాలి అనేటువంటిది. అందుకని మరి ఆ విధమైనటువంటి అలర్ట్నెస్ ప్రభుత్వాలకు ఉందా, లేదా వాటిని నిర్వహించేటువంటి వ్యవస్థలకు ఉన్నదా అంటే లేదు అనేది మన అనుభవం చెప్తాం. సార్ గతంలో కూడా బీహార్లో కూడా ఇట్లాంటిదే జరిగింది. లీక్ ఆరోపణలు వచ్చినాయి. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు వచ్చినాయి. సో అప్పటికి కూడా సిబిఐ విచారణ వరకు ఈ కేసు పోయింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్లో కూడా మెడికల్ అండ్ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల్లో కూడా భారీ అవినీతి జరిగింది. సో ఇట్లాంటివి కూడా చాలా ఆరోపణలు వచ్చినాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి. మోర్ ఓవర్ టెక్నాలజీ పెరుగుతోంది, ఏఐ ఆధారితంగా ప్రపంచం నడుస్తోంది. అయినా ఇంకా పేపర్ పైనే పరీక్షలు రాస్తున్నామంటే దీన్ని ఎట్లా చూడాలి? రేపొద్దున ఆన్లైన్లో పరీక్ష రాసే విధానం వస్తే ఈ లీకులకు ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఉంటుందండి. ఆన్లైన్ పద్ధతి అయితే వెంటనే రిజల్ట్ కూడా కొన్ని పరీక్షలకి కొన్ని పరీక్షలకి పాస్ మార్క్స్ మినిమం ఉంటాయి. అది మనం ఆన్లైన్ లో ఎగ్జామ్ రాయగానే పాస్ అయింది లేదు వెంటనే మనకి అదే సిస్టమ్ లో మనకి తెలియజేస్తుంది. అటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అందుకనే నేను పేపరు ప్రింటింగ్, పేపరు డిస్ట్రిబ్యూషన్, లేకపోతే దేశవ్యాప్తంగా పంపించేటువంటి క్రమంలో లీకేజీ ఇన్ని అవసరం లేదు. ఆన్లైన్ అయినప్పుడు ఒక గంట ముందుగా పిల్లలందరినీ ఎగ్జామ్ హాల్లోకి పంపించి ఆ గంట లోపల నిపుణులు లేదా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళ దగ్గర చేసి వాళ్ళందరినీ కూడా గనక మనం పెట్టేట్లయితే ఎగ్జామ్ రాయొచ్చు, ఇబ్బంది లేదప్పుడు. అందుకే ఆన్లైన్ అనేటువంటిది ఉన్నంతలో బెస్ట్. దానిలో కూడా లోపల జరుగుతాయా అది చెప్పలేము మనం. సరే, పొద్దున ఈ ఎఫెక్ట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలే సొంతంగా నిర్ణయం తీసుకోవాలన్నటువంటి చర్చ ఉన్న దేశవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే గతంలో తమిళనాడులో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అండ్ ఇప్పుడు కూడా ఒక కాబోయే యువ డాక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నటువంటి ఎపిసోడ్ కూడా మనం చూస్తున్నాం. దీంట్లో డెఫినెట్ గా చర్చ జరగాలి. ఎవరైనా డిమాండ్ చేసినా పెట్టుకోండి సాయంత్రం. ఓకే, రైట్. ఇప్పుడు చర్చ జరగాలి శ్రీకాంత్ గారు. అవును, ఇది చర్చ జరగాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ మళ్ళీ పెడతా ఉంటున్నారు. సరే, ఇబ్బందులయ్యి తల్లిదండ్రులు పిల్లలు ఏదో రాస్తారు, ఓకే. కానీ తర్వాత అయినా కానీ ఈ పరీక్ష కావచ్చు లేదా రాష్ట్రాల్లో జరిగేటువంటి ఎంట్రన్స్లు కావచ్చు, ఇటువంటి వాటన్నిటిని కూడా ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి ఉన్నది. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి చర్చ. సార్ వాస్తవానికి మీరు అన్నట్టు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చేమో, బట్ రీ ఎగ్జామ్ ఏ న్యాయం అన్నట్టు మాత్రం ఇక్కడ కనిపిస్తలేదు. ఎగ్జామ్ కండక్ట్ చేసినంత మాత్రాన విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. రీ ఎగ్జామ్ ఏ న్యాయం అని కూడా చెప్పలేము. ఉన్నంత రీ ఎగ్జామ్ పెట్టడం అనివార్యం కదా. ఆఫ్ కోర్స్ ఇక్కడ మన ఉద్దేశం రీ ఎగ్జామ్ పెట్టడం అనివార్యం. అంటే ఈ సంవత్సరం ఒకవేళ రద్దు అనుకోండి, అంటే ఈ సంవత్సరం ప్రవేశాలు నిలిపివేయలేరుగా మొత్తం. అందుకని ఏదో ఒక ఎగ్జామ్ రీ ఎగ్జామ్ పెట్టాలి, అది వేరు.
అంటే సార్ నా ప్రశ్న ఏంటంటే సార్ 2013లో నీట్ మొదలైనప్పటి నుంచి 2026కు వచ్చేంత వరకు ఇంత పెద్ద జర్నీలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, గతంలో సిబిఐ ఇన్వాల్వ్ అయింది, గతంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఇన్ని జరుగుతున్నా కానీ ఎందుకు ఆన్లైన్ వ్యవస్థను సీరియస్గా తీసుకోలేకపోతున్నారు? బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంలోకి వచ్చినంత ఈజీగా పేపర్ల విషయంలో, ఎగ్జామ్స్ విషయంలో ఎందుకు ప్రభుత్వాలు తీసుకోలేకపోతున్నాయి? తీసుకోవచ్చు. ఇంకా ఇది ఈజీ. ఎందుకు అంటే అది కోట్లాది మంది ఓటర్లకు సంబంధించినటువంటి వాటిని ఆ విధంగా చేయగలుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది, ఒక 20 లక్షల మందో 25 లక్షల మందో రాసేటువంటి ఎగ్జామ్స్ కి అవసరమైనటువంటి పటిష్టమైనటువంటి విధానాన్ని రూపొందించలేకపోవడము అంటే మన వ్యవస్థ వైఫల్యం కింద మనం చూడాలి. వ్యవస్థ వైఫల్యం అంటే మరి సమర్థులైనటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు, లేకపోవడం కాదు. అటువంటి సామర్థ్యాలను వినియోగించుకోవడం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటి చిత్తశుద్ధి అధికారంలో ఎవరున్నారని కాదు. ఇవాళ మనం రాజకీయ పార్టీలు మోడీ గారు అధికారంలో ఉన్నారు కనుక మోడీ గారిని విమర్శించవచ్చు. గతంలో మరి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు కనుక మన్మోహన్ సింగ్ గారిని విమర్శించవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఇంకొకళ్ళు ఉంటే ఇంకోటి. అది కాదు సమస్య. అది రాజకీయ పరమైనటువంటి ఆ విధమైనటువంటి ప్రతి దాడి ఎప్పుడు జరుగుతూనే ఉంది. కానీ అది కాదు కదా కావాల్సింది. రైట్. ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఒక పరీక్ష నిర్వహించేటప్పుడు ఒక కాన్ఫిడెన్స్ రావాలి. అటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళ దేశంలో ఉన్నాయంటే లేవు అని ముమ్మాటికి చెప్పొచ్చు. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. థ్యాంక్స్ ఫర్ కోటేశ్వరరావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నీట్ పరీక్ష రద్దయింది. నీట్ దరిదాపు 24 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ పరీక్ష రాసే అవకాశం వచ్చింది. కానీ మళ్ళీ పరీక్ష రాసినంత మాత్రాన న్యాయం జరిగినట్టు కాదు. ఒక ఎన్నికల సిస్టమ్ని ఎంత పగడ్బందీగా చేస్తున్నారో విద్యార్థులకు పరీక్షల విధానాన్ని కూడా అంతే పగడ్బందీగా చేయాలి. దీన్ని ఆన్లైన్ చేస్తే తప్ప ఇక ఇలాంటి రీఎగ్జామ్స్కి, ఇలాంటి లీకేజ్లకు చెక్ పడదు. సో లీకేజ్ ఒక మాఫియాలా నడుస్తోంది. ఒక ఉగ్రవాద స్లీపర్ సెల్స్ ఎట్లా ఉన్నారో దేశంలో ఈ లీకేజ్ మాఫియా కూడా అట్లా నడుస్తుంది. బట్ ప్రభుత్వం వీటిని కట్టడి చేయాలంటే ఖచ్చితంగా ఆన్లైన్ విధానం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. మోర్ ఓవర్ ఇప్పుడు రాసిన విద్యార్థులు లక్షల్లో ఫీజులు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్లలో ఉండి, అకాడమీస్లో ఉండి, లైబ్రరీలో ఉండి గంటలు రోజులు సంవత్సరాల కొద్దీ చదివితే పేపర్ లీక్ అయితే చేసిన కష్టపడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది, నీటిపాలవుతుంది. సో ప్రభుత్వం విద్యార్థులకు ఏ నష్టపరిహారం ఇస్తుంది అన్నది కూడా ఈరోజు ప్రశ్న నడుస్తోంది దేశవ్యాప్తంగా.